జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు నామాల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖైదాపురం రామ్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ చేసిన సేవలను, అమలు చేసిన పథకాలను నాయకులు ప్రశంసించారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, మా దేవుడు, మా ఆరాధ్య దైవం కేసీఆర్ గారికి, కార్యకర్తలందరికీ 26వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 26 సంవత్సరాల కాలంగా, ఒక 14 ఏళ్ళు ఉద్యమ కాలంలో, ఒక 10 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసినటువంటి దేవుడు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ, ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన జెండా. ఈ జెండా రాష్ట్ర ప్రజల యొక్క భవితవ్యాన్ని రూపురేఖలు మార్చిన ఈ జెండా మా గులాబీ జెండా. మా గులాబీ జెండాను స్థాపించినటువంటి కేసీఆర్ గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యమ కాలంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రమే నా ధ్యేయంగా, పోతే నా ప్రాణం పోవాలి లేదా నా రాష్ట్రం తీసుకుని వస్తానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ గారు తెలంగాణ ప్రకటనతో మన రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదించి 2 పర్యాలుగా రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు కోరగా, ప్రజలకు, రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అన్ని విధాలుగా, అన్ని సేవలలో, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ఉంచినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. బీఆర్ఎస్ పార్టీ 26వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలకు, మా కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇది కేసీఆర్ నాయకత్వంలో 26వ దినోత్సవం, వార్షికోత్సవ దినోత్సవం జరుపుకుంటూ చాలా గొప్ప. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఈరోజు కాళేశ్వరం ఆయన పుణ్యమే. మా ఊర్లో 150 లారీల వడ్లున్నాయండి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేసిండో తెలియదు. కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు. ఒక్క పిల్లర్ కూలిపోతే, పిల్లర్ పర్యవస్థ చేయించలేకపోయిండు. ఏదో తమ్మిడి కట్టి నేను మీద కడతా, దానికి ఏముండదు, అన్నిటికి వస్తాయని అన్నాడు. అది 148 మీటర్ల వరకే పర్మిషన్ ఇచ్చిండు. మహారాష్ట్ర వాళ్ళతో పర్మిషన్ కూడా తీసుకోలేకపోయింది ఈ 2.5 సంవత్సరాలలో. కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు. కాళేశ్వరం నీళ్లు చేయబట్టే తెలంగాణ వ్యాప్తంగా రైతులు సుఖ సంతోషాలతో గడుపుతుండ్రు. ఆ కేసీఆర్ గారి పుణ్యమే ఈ రోజు మా ఊర్లో కూడా 150 లారీల వడ్లు ప్రజెంట్ కళ్ళంలో ఉన్నాయి. ఆ వడ్లు కూడా కొనలేకపోతుండ్రు.